పటాపంచలు చేసి మంచి మెజారిటీ సాధించారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏ పార్టీ, ఏ నియోజకవర్గం, ఆమె ముందున్న సవాళ్లేంటి? వాజ్ ది స్టోరీ? విజయనగరం టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన అదితి విజయలక్ష్మి గజపతిపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 2019లో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ఈ 5 ఏళ్లలో ప్రజా సమస్యలను గాలి కుదిలేశారు అనే విమర్శలు ఉన్నాయి. అందుకే ఈ ఎన్నికల్లో ఓడించారు అనే విశ్లేషణలు ఉన్నాయి. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు వారసురాలిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అదితి గత ఎన్నికల్లో ఓడిపోయారు. పరాజయం నుంచి గుణపాఠం నేర్చుకుని అప్పటి నుంచి పార్టీ కోసం పనిచేశారు. టీడీపీని బలోపేతం చేయడంతో పాటు ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం సాధించారు. వైసీపీ పాలనలో అస్తవ్యస్తంగా మారిన రోడ్లు, డ్రైనేజీతో పాటు ఇతర సమస్యలను పరిష్కరిస్తారు అనే ఆశాభావంతో విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలు ఉన్నారు. జిల్లాలో టీడీపీ అంటేనే ముందు గుర్తొచ్చేది పూసపాటి అశోక్ గజపతిరాజు. కాంగ్రెస్ తో పాటు వైసీపీ ప్రస్తావన వస్తే మాజీ మంత్రి బొత్స, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అనే చెబుతారు. ఇక విజయనగరం ఎమ్మెల్యే అంటే అశోక్ గజపతిరాజు లేదా కోలగట్ల పేర్లే గుర్తుకొస్తాయి. ఈ నేపథ్యంలో 2024లో వచ్చిన సార్వత్రిక ఎన్నికలు చాలా కీలకమని, హేమాహేమీలు మాత్రమే తలపడతారు అని అందరూ భావించారు. విజయనగరం అసెంబ్లీ సీటుకు వైసీపీ నుంచి కోలగట్ల వీరభద్రస్వామి పోటీ చేస్తారు అని పార్టీ నాయకత్వం ముందుగానే సంకేతాలిచ్చింది. దీంతో ఈ నేతను ఢీకొట్టి సునాయాసంగా గెలవాలి అంటే టీడీపీలో అశోక్ గజపతిరాజు ఒక్కరికే సాధ్యమని భావించారు. కానీ ఆరోగ్య కారణాలతో ఈసారి పోటీకి దూరంగా ఉంటానని పార్టీ అధినాయకత్వానికి స్పష్టం చేశారు అశోక్ గజపతిరాజు. ఈ విషయాన్ని ముందుగా ఎవరికీ చెప్పలేదు. దీంతో కోలగట్ల, అశోక్ మధ్య పోటీ ఉంటుందని అనుకున్నారు. అయితే అశోక్ గజపతిరాజు కూతురు అదితి విజయలక్ష్మి గజపతికి విజయనగరం సీటును కేటాయించింది పార్టీ అధిష్టానం. అదితి అభ్యర్థిత్వం ప్రకటనతో వైసీపీ నేతలు తమదే గెలుపు అనుకున్నారు. ఈ నేపథ్యంలో అశోక్ కుటుంబం తమ రాజకీయ చిత్రతను ప్రదర్శించి పూసపాటి రాజేష్ బాబును తెరపైకి తెచ్చింది. ఇక్కడి నుంచే టీడీపీ వ్యూహం మలుపు తిరిగింది. అశోక్ గజపతిరాజు రాజకీయం అంతా ఓ పద్ధతిగా ఉంటుంది. అయితే ప్రత్యర్థి ఎత్తులను చిత్తు చేయాలి అంటే గతానికి భిన్నంగా అడుగులు వేయాలని ఓవైపు అదితి గజపతి, మరోవైపు రాజేష్ బాబు పక్కా ప్రణాళిక రూపొందించారు. ముందుగా పార్టీలో క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇచ్చారు. టీడీపీ కోసం పనిచేసే వారికి పెద్దపీట వేశారు. కబుర్లతో కాలక్షేపం చేసే బ్యాచ్లను పక్కన పెట్టారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ లో తెలుగుదేశంకు ఒక్కరే కార్పొరేటర్ ఉండడంతో చేరికలను ప్రోత్సహించారు. ఆపరేషన్ ఆకర్షతో వైసీపీలో కీలక నేతలు సైకిల్ ఎక్కారు. దీంతో ఫ్యాన్ పార్టీ కంగుతింది. తాము పిలిపిస్తే టీడీపీలో చేరిన వారంతా వెనక్కొస్తారని చెప్పేవారు. కానీ అలా జరగలేదు. ఈ విషయంలో రాజేష్ బాబు వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో కోలగట్ల వీరభద్రస్వామి కంగారు పడ్డారు. ఈ నేత ఒక్కరే టీడీపీని నడుపుతున్న విషయం కోలగట్ల కోట్రీకి అర్థమైంది. సైకిల్ పార్టీ నేతలు ఎక్కడ దొరుకుతారా అని చూసిన వైసీపీ నేతలకు చివరికి నిరాశ ఎదురైంది. అశోక్ గజపతిరాజు సూచనలతో అదితి గజపతి, రాజేష్ బాబు ఎప్పటికప్పుడు తమ వ్యూహాన్ని మారుస్తూ దానికి మరింత పదును పెట్టారు. పని పూర్తయ్యే వరకు ఎవ్వరి ఊహకు అంతు చిక్కని విధంగా సైలెంట్ గా వ్యవహరించారు. దీంతో అదితి గజపతి గెలిచారు. జిల్లా కేంద్రంలోని తూర్పు కాపు, యాదవ, నాగవంశం, క్షత్రియ, దళిత సామాజిక వర్గాలు టీడీపీ విజయంలో కీలకంగా వ్యవహరించాయి. ఇక వైసీపీ అభ్యర్థి వీరభద్రస్వామి సామాజిక వర్గానికి చెందిన ఆర్య వైశ్యులు, మార్వాడీలు, సింధీలతో పాటు బీసీ కులాలన్నీ రాజావారి కుటుంబానికే జై కొట్టాయి. పోలింగ్ పూర్తయిన తర్వాత ఓట్లు లెక్కించేందుకు చాలా రోజుల వ్యవధి ఉన్న తరుణంలో కోలగట్ల వీరభద్రస్వామి చేతిలో టీడీపీ అభ్యర్థి అదితి గజపతికి ఓటమి తప్పదని వైసీపీ నేతలు విస్తృత ప్రచారం చేశారు. కానీ తమ అభ్యర్థే అత్యధిక మెజారిటీతో గెలుస్తారు అని రాజేష్ బాబు సవాల్ విసిరారు. అనుకున్న విధంగానే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మొదలు ఈవీఎంల ఓట్ల కౌంటింగ్ వరకు ప్రతి రౌండ్లోనూ టీడీపీకే ఆధిక్యత వచ్చింది. చివరికి 60,609 ఓట్ల మెజారిటీ సాధించి జిల్లాలో సరికొత్త రికార్డు సృష్టించారు అదితి గజపతి.
వైసీపీ అభ్యర్థి కోలగట్లకు 60,000కు మించి ఓట్లు రాలేదు. తన ప్రత్యర్థికొచ్చిన ఓట్ల కంటే అదితికొచ్చిన మెజారిటీయే ఎక్కువ. టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్, బాలకృష్ణ, జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రచారం కూడా కలిసొచ్చింది. తండ్రికి తగిన తనయగా అదితి విజయలక్ష్మి రాజకీయ భవితవ్యానికి బంగారు బాటలు ఏర్పడ్డాయి. అశోక్ గజపతిరాజు తరహాలోనే ప్రజా సమస్యల పరిష్కారానికి ఈమె ప్రాధాన్యత ఇస్తారని భావిస్తున్నారు. జనం ఆకాంక్షల మేరకు పనిచేయాల్సిన బాధ్యత ఈ ఎమ్మెల్యేపై ఉంది. ఎలా నెట్టుకొస్తారో చూడాలి మరి.